మీరు తప్పకుండా ఎవరైతే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. తప్పకుండా మీకు ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా కూడా, ఎందుకంటే ఒక బిఎల్ఏ ఏజెంట్ ఎవరు కూడా రిప్లేస్ చేయలేరు. కాబట్టి బిఎల్లో ఎవరైతే వస్తారో మీకే ఫోన్ చేస్తారు, మీ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కాబట్టి మీకు ఎవరు కూడా రిప్లేస్ చేయలేరు. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా ఈ 25th నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాం. మన బిఎల్ఏ ట్రైనింగ్ రాష్ట్ర చైర్మన్ అయిన పరిగి ఎమ్మెల్యే గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఊరు అన్ని కూడా మనం ఫిలప్ చేయాలి. అయితే ఇందులో ఈ ఫిలప్ చేసే ఫామ్ కి మనం జతపరచాల్సిన అంశాలు ఉంటాయి. దేనికైనా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఉద్యోగానికి పోయినా సరే వాళ్ళు ఏమడుగుతారు, దాని కింద కొన్ని సర్టిఫికేట్స్ పెట్టుకొని అడుగుతారు. కాబట్టి ఇది కూడా అంతే అన్నమాట. మన ఓటర్ హక్కు కావాలంటే మనము కొన్ని సర్టిఫికేట్స్ జతపరచాలి. అయితే 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జతపరచాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే ఒక ఫామ్, మీకు ఇంతకుముందు నేను చూపించిన ఎన్యూమరేషన్ ఫామ్ అనేది చూపించిన మీకు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. మన ఊరు, పేరు, అడ్రస్, ఫోన్ నెంబరు అన్ని విషయాలు కూడా దాంట్లో రాయాలి. రాసిన తర్వాత దాంట్లో మనం 2002 ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంటుంది. 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఒక పేరు అనేది ఉంటుంది దాంట్లో. అదేవిధంగా 2025 లో ఉంటుంది, 2025 లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మనం ఖచ్చితంగా దానికి జతపరచాలి. ఇది కేటగిరీ ఏ అంటారు. పుస్తకాల లోపల మీ అందరి దగ్గర కేటగిరీ ఏ అనేది ఉన్నది. కేటగిరీ ఏ అయిన తర్వాత వేరే కేటగిరీ వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అదేవిధంగా కేటగిరీ బి, ఇక్కడ మీరందరూ కూడా చూస్తున్నారు అక్కడ స్క్రీన్ పైన. కేటగిరీ బి అంటే ఏంటంటే బిఫోర్ 1987 జూలై 1 కంటే బిఫోర్ ఉన్న వాళ్ళకు 2002 ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉండదు. 2002 ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉండదు. కానీ 2025 అంటే మన దగ్గర గ్రామాల్లో లేటెస్ట్ ఓటర్ లిస్ట్, మన గ్రామాల్లో ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్ట్ లో ఆ పేరు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది కంపల్సరీ. ప్రధానమంత్రి మోడీ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, ఎన్ఎం సీనియర్ అయినా, నేనైనా, మీరైనా ప్రతి ఓటు ఎవరైతే లిస్ట్ లో ఉండాలనుకుంటారో ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టే కాబట్టి ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. దాంతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్ కూడా మనం దాంతో పాటు జతపరచాలి. కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా జతపరచాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ప్లేస్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఎవరిది వాళ్ళు ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఎవరిది వాళ్ళు సబ్మిట్ చేయాలి. దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు చాలా సర్టిఫికేట్లలో మనకు కనబడుతుంది. మన డ్రైవింగ్ లైసెన్స్ లో ఉంటుంది, 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉంటుంది, ఆధార్ కార్డు లో ఉంటుంది. 12 ఉన్నాయి ఈ పుస్తకాలు ఇచ్చిన 12 లిస్ట్ ఉన్నాయి మనకు. ఆ 12 ఏది పెట్టినా కూడా మనకు సరిపోతుంది. అది పెట్టి మనం సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేస్తే కేటగిరీ బి అనేది అయిపోతుంది. నెక్స్ట్ కేటగిరీ సి అమ్మ. నెక్స్ట్ 2 డిసెంబర్ 2004 నుంచి 1 జూలై 1987 మధ్య ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అలాంటి వాళ్ళు మీకు ఇచ్చిన మీ పుస్తకాలు ఉంది. అయితే వాళ్ళు 2002 ఓటర్ లిస్ట్ లో ఉండరు వాళ్ళు. అదేవిధంగా 25 ఓటర్ లిస్ట్ లో ఉంటారు వాళ్ళు. 25 ఓటర్ లిస్ట్ లో వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇవి ఖచ్చితంగా పెట్టాలి. దాంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి. ఎందుకంటే ఈ ఎన్యూమరేషన్ లో ఏమవుతుందంటే పొరపాటు మన ఊర్లలో చదువురాక ఏం చేస్తారంటే ఏజ్ ఎంత అంటే ఏదో ఒక ఏజ్ చెప్పేస్తారు. వాళ్ళ నోటికి ఏదో వస్తుంది. మన ఇంటర్ గవర్నమెంట్స్ ఏం చెప్తారంటే అలా నోటికి ఏదో వస్తుంది అని చెప్తారు అనమాట. కరెక్ట్ లేదు అలా ఇంటర్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆయనకి అంత చిన్న వయసులో పిల్లవాడు ఎట్లా పుట్టిండు, పిల్లవాడికి ఓటు ఎట్లా వచ్చింది అని వీళ్ళు ఏం చేసారంటే దాన్ని సస్పెన్స్ లో పెట్టేసారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కరెక్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. నెక్స్ట్ డి. అదేవిధంగా నెక్స్ట్ డి కేటగిరీ ఏంటంటే ఆఫ్టర్ 2 డిసెంబర్ 2004 నుంచి ఉంటారో 2002 ఓటర్ లిస్ట్ వాళ్ళ ఉండదు. వీళ్ళంతా యంగ్ ఓటర్స్ అనమాట.
చిన్న వయసులో ఉన్న ఓటర్స్ వాళ్ళకు ఉండదు. 2025లో వాళ్ళకి అవకాశం ఉంది, ఓటకు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్ ప్రతి ఒక్కరికి కంపల్సరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా కంపల్సరీ, ప్లేస్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా అవసరం. ఇవన్నీ కూడా దీనికి మనము ఎంక్లోజ్ చేయాలి. ఈ ఫామ్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయడానికి సహకరించాలి. కుటుంబ సభ్యులు కొంతమంది పూనా, బాంబే, హైదరాబాద్, దక్కనికి పోతారు. మరి ఎట్లా వాళ్ళ ఓటు అంటే ఎవరైనా ఫిల్అప్ చేయొచ్చు. ఆ డోర్ నెంబర్ లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫామ్ ఎవరైనా సరే దాన్ని ఫిల్అప్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏంటంటే ఫామ్ 7 మీకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫామ్ 7 ఇవ్వడం జరుగుతుంది. మీ బుక్ లో కూడా దానికి సంబంధించినటువంటి ఫోటోస్ తీసి పెట్టడం జరిగింది. బిఎల్ఓ కూడా ఈ ఫామ్ 7 తీసుకోకుండా ప్రతి ఇంటికి వస్తారు. మీరు వాళ్ళ ఎంబడి సూపర్వైజ్ చేయాలి వర్క్ మెయిన్. ఈ ఫామ్ 7 ఏంటంటే ప్రస్తుత ఓటర్ జాబితాలో ప్రతిపాదన పేర్లు చేర్చడం. అంటే ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చినాయి, మన ఊర్లో ఒక ఓటర్కు 18 ఏళ్ళు వచ్చినాయి. ఆ 18 ఏళ్ళు వస్తే ఆ ఓటర్కు ఇప్పుడు చేర్పించచ్చు, మనం కొత్త ఓటర్ కింద చేర్పించచ్చు. ఈ మధ్య కాలంలో మన ఎన్ఎంసీ కానీ మమ్మల్ని చాలా సార్లు పడినాల, చాలా ఫంక్షన్ హాల్లో, ఇట్లాంటి హాల్లో మొత్తం చాలా పెళ్లిళ్ళు మనం అటెండ్ చేసినాం. ఆ కోడలు చాలా మంది మన దగ్గర వచ్చి మన ఊర్లలో. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కోడల వాళ్ళకు ఓట్లు లేవు. ఇప్పుడు మనం ఇప్పుడు ఓట్లు యాడ్ చేయాలి. ఆ యాడ్ చేయించినప్పుడు ఏం చేయాలంటే ఆ కోడల వాళ్ళకు వాళ్ళ తల్లిగారి ఇంటి పేరు తీసేసి వాళ్ళ భర్త ఇంటి పేరు యాడ్ చేయాలి. వాళ్ళ పేరు ముందర వాళ్ళ భర్త ఇంటి పేరు యాడ్ చేసి అదే డోర్ నెంబర్ మీద మ్యాపింగ్ చేసేయాలి. మనం మ్యాపింగ్ చేసేస్తే కొత్త ఓట్లు ప్రతి కాన్స్టిట్యూన్స్ లో కూడా 20,000, 10,000, 30,000 పెరుగుతున్నాయి. ప్రతి కాన్స్టిట్యూన్స్ లో పెరుగుతున్నాయి. ఆ పెరిగే ఓట్లను మనం ఖచ్చితంగా మ్యాపింగ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇది ఫామ్ 7 అనేది కొత్త ఓట్లను చేయడానికి. అదేవిధంగా ఎవరైనా షిఫ్టింగ్, మన వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉంటారు. నేను అమెరికా కూడా పోయినప్పుడు చాలా మంది కలుస్తుంటారు. అమెరికా కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, కొంతమంది తిరుగుతుంటారు అక్కడ ఇక్కడ. వాళ్ళకు కూడా మనం పోర్టల్లో పెట్టిన ఫామ్ ఆన్లైన్ లో వాళ్ళు వాళ్ళ ఫోన్ ద్వారానే ఈ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. కొంతమంది దుబాయ్, మస్కట్ బతకడానికి పోతారు, వాళ్ళకు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అవకాశం దొరికితే ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన ఊరికి మనకు ఓటేసే అవకాశం ఉంటుంది. ఈ ఫామ్ 7 అనేది మనం కొత్తగా నమోదు చేయడానికి. అదేవిధంగా షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఫామ్ 7 లో కొత్తగా కోడలు చేర్పించాలని చెప్పారు. అయితే ఫామ్ 6 చేంజ్ చేసుకోవాలి. ఫామ్ 7 లో తీసివేయడం, చనిపోయిన వాళ్ళు కానీ, షిఫ్ట్ అయిన వాళ్ళు కానీ, వదిలిపోయిన ఎక్కడైనా వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఫామ్ 7. అయితే కొత్తగా ఫామ్ 6 ఇది ఫామ్ 6 చూడండి ఇక్కడ. ఆధార్ కార్డులో మీరు చేంజ్ చేసిన తర్వాత ఓటర్ ఐడిలో చేయించాలి సార్, లేకపోతే ఓటర్ ఐడిలో చేయించుకోవచ్చు? ఇది ఫామ్ 6 ఏంటంటే కొత్త ఓటర్ చేయాలి. ఇది ఎన్యూమరేషన్ ఫామ్ అమ్మా. ఇది బిఎల్ఓ అనే వ్యక్తి పాత ఓటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోటో ప్రింట్ చేసుకొని ఒక ఫామ్ తీసుకొని వస్తారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేయించుకుంటారు, ఐడియా చేయించుకుంటారు. కాబట్టి దాని ద్వారా ఓటర్ లిస్ట్ పేరు వచ్చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచకూడదు అని చెప్పి కుట్రలు పంపుతారు. ఇది జాగ్రత్తగా ఆలోచన చేయండి. బెంగాల్లో ఏం జరిగిందో, మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగిందో, తమిళనాడులో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, సీనియర్ నాయకులను రిక్వెస్ట్ చేస్తాము, మీరు దీన్ని మీ డివిజన్లలో బాధ్యత తీసుకోవాలి. చాలామంది సీనియర్ నాయకులు ఎట్లుంటారంటే పార్టీ ఏమైనా పని చెప్తే మస్తు చూసినాం భయ్, మస్తు చేసినాం భయ్ అనుకుంటా కొత్తగా వచ్చేటోళ్ళని డిస్టర్బ్ చేస్తారు. నేను ప్రత్యక్షంగా చూసిన. దయచేసి ఈ కార్యక్రమంలో అటువంటివి చేయకండి. ఏదైనా పార్టీ ఒక పని చెప్తున్నది అంటే అది మళ్ళీ మనం గెలుపు కోసం చెప్తుంది. రామ్మోహన్ రెడ్డి గారికి పని లేక ఇంత దూరం రాలే. సీఎం గారు అన్ని పనులున్నా బిజీగా ఉన్నా రివ్యూ చేసుకొని ఇవన్నిటిని చేయాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రతిరోజు డిసిసి ప్రెసిడెంట్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఎస్ఐఆర్ వస్తుంది, మనకి ఇబ్బంది అవుతుంది, మన బిఎల్ఏల మీటింగ్ పెట్టుకోవాలి. ప్రత్యేకంగా ట్రైనింగ్ క్యాంపు కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్లోనో వివిధ ప్రాంతాలలో
దేశవ్యాప్తంగా పిలుచుకొని ఇక్కడ వెంకటేశ్వర లాంటి వ్యక్తులందరికీ కూడా మాస్టర్ ట్రైనర్గా వాళ్ళు నెలలు ట్రైనింగ్ తీసుకొని వచ్చింది. కాబట్టి ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చాలా సీరియస్గా మనం ఈ నెల రోజులు 2 నెలలు మన మొత్తం ఓటర్ లిస్టులో ఉండేదాకా, ప్రతి ఒక్క పౌరుడు ఓటర్ లిస్టులోకి వచ్చేదాకా మన కాలనీలో కానీ, బస్తీల్లో కానీ, గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరు ఓటర్ లిస్టులోకి వచ్చేటట్టుగా మనం బాధ్యత తీసుకోవాలి. దీనికి కొద్దిగా స్ట్రక్చర్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. మొదలు డిసిసి గారి అనుమతితోటి లక్ష్మణ్ యాదవ్ గారు టౌన్ చూస్తారు. ఇవన్నింటినీ కూడా కోఆర్డినేషన్, వారికి అసిస్ట్ చేయడానికి అజ్మత్ గారు ఉన్నారు. అలాగే రూరల్కి వచ్చే వరకు నరసింహారెడ్డి గారు హన్వాడ మహబూబ్నగర్ మండల్ సూపర్విజన్ చేసుకుంటూ వారికి అసిస్ట్ చేయడానికి హన్వాడ మండల అధ్యక్షులు మహేందర్ గారు ఉంటారు. ఇవన్నీ వ్యవహారాలు మొత్తం కరెక్ట్ జరుగుతున్నాయా లేదా పార్టీ ఆఫీస్లో కూర్చొని వీటిని డే టు డే మానిటర్ చేసే బాధ్యత మన చంద్రకుమార్ గౌడ్ గారికి వారు తీసుకుంటారు. ఇట్లా ప్రతిరోజు కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ పోతా ఉన్నారు అనేది మనకు రికార్డు కావాలి. ప్రతి డివిజన్లో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడున్న అందరినీ, లక్ష్మణ్ గారిని, అజ్మత్ గారిని, నరసింహారెడ్డి గారిని, మహేందర్ గారిని, చంద్రకుమార్ గారిని మీ డివిజన్లో కార్పొరేటరు, అలాగే మన సీనియర్ నాయకులు, మన కార్యకర్తలు, ఆ డివిజన్లో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త పేరు లిస్ట్ అవుట్ చేయండి. ఫస్ట్ బిఎల్ఏలు ఎట్లాగో ఉన్నారు, దాంట్లో ఎన్ని బూతులు ఉన్నాయి, 4 ఉన్నాయా 5 ఉన్నాయా, దాని బిఎల్ఏలు ఉంటారు. దాంతోపాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీళ్లకు ఒక్కొక్క బూత్కు 4 బూతులు ఉంటే ఆ బూత్లో ఎవరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో అది కూడా లిస్ట్ అవుట్ చేయండి. బూత్ నెంబర్ 270 ఉంటుంది. బూత్ నెంబర్ 270 పరిధిలో 200 ఇళ్ళు ఉంటాయి కదా, 150, 200, 250 ఇళ్ళు ఉంటాయి. ఆ 150, 200 ఇళ్లలో మన సీనియర్ కార్యకర్తలు, మన కార్యకర్తలు, మన నాయకులు ఎవరున్నారో అది కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఇట్లా ప్రతి డివిజన్ నుంచి బూత్కి, బూత్లో మన కార్యకర్తలు ఎంతమంది, వీటిని డివైడ్ చేసుకున్న తర్వాత ఏ కార్యక్రమైనా మనకి ఈజీ అవుతుంది. గ్రామాల్లో కూడా సర్పంచులు ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, గ్రామాధ్యక్షులు ఉంటారు, తర్వాత ముఖ్య నాయకులు ఉంటారు. సో ప్రతి గ్రామంలో మొదలు మన నాయకులు, కార్యకర్తల లిస్ట్ అవుట్ చేయాలా, వార్డు మెంబర్లు లిస్ట్ అవుట్ చేయాలా, ఆ వార్డు మెంబర్ పరిధిలో ఉన్న మన నాయకులను దాంట్లో ఫిట్ చేయాలా. ఆ లిస్టులు మనం ఖచ్చితంగా చేసుకుంటే ఆ డాటాతోటి మనం రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయవచ్చు. బిఎల్ఓ లిస్టులు కూడా మీకు వస్తాయి. ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి మీకు బిఎల్ఓ లిస్టులు వస్తాయి. ఆ బిఎల్ఓ, బిఎల్ఏ పోయి కాంటాక్ట్ కావాలి బిఎల్ఓలు. అలాగే ఆ డివిజన్లో ఆ బూత్లో ఉన్న సీనియర్ నాయకులు కూడా బిఎల్ఓ కాంటాక్ట్ కావాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ పోతున్నారో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా నేను మాట్లాడి ఏర్పాటు చేస్తాను. ఆ బూత్లో ఉన్న మన కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయేటట్టుగా ఆ బిఎల్ఓ ఎప్పుడు గ్రౌండ్లోకి వస్తున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ పోయేటట్టుగా బాగుంది. అవసరం లేదు ఇవన్నీ.